అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాసు, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అయితే జరుగుతుంది. కానిస్టేబుల్, ఎఫ్బిఓ, టెట్ డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేది మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీకు మనకు బ్లూ కలర్ లింక్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసుకొని జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందొచ్చు. ఇక మొదటి అంశం డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కనుక చూసుకుంటే ఇది మొన్న జరిగినటువంటి అంశం. నిన్న చెప్పాల్సింది కానీ నిన్న వీడియో అనేటువంటి చేయలేకపోయినా ఇక్కడ ఈ రకంగా అంటే గాంధీ భవన్లో నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు గారికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని వినతి పత్రం సమర్పించినటువంటి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అనేటువంటి అంశాన్ని చూడొచ్చు. ఈరోజు గాంధీ భవన్లో నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు గారికి డిఎస్సి మోడల్ స్కూల్ గురుకుల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అనే అభ్యర్థులు అయితే అడగగా ఈ విషయం పైన మంత్రి గారు నోటిఫికేషన్ పైన ఆలోచన చేస్తాం, మొన్ననే మెగా డిఎస్సి అయితే ఇచ్చాము అనేటువంటి అంశాన్ని కూడా అక్కడ మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఒకవేళ నోటిఫికేషన్ విడుదల చేస్తే మాత్రం 2 నెలల్లోనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం అయితే జరిగింది. అంటే గతంలో కనుక చూసుకుంటే ప్రభుత్వం ఆ నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికి కూడా పూర్తి చేయక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈ నోటిఫికేషన్లు వచ్చిందంటే కంప్లీట్ అయ్యే విధంగానే ఉంటాయి. కాబట్టి నోటిఫికేషన్లు రావడం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఎంత లేట్ అయినా బిఫోర్ ఎలక్షన్స్ అయితే మనకు నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కేవలం డిఎస్సి కోసం మాత్రమే మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లేదు నాకు ఎఫ్బిఓ కానీ లేదంటే కానిస్టేబుల్ ఉద్యోగాలకు అవకాశం ఉన్నదంటే మీ యొక్క అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్లు అనేటువంటివి మనకు కావాల్సినప్పుడు రావు, తీరా అవి వచ్చిన తర్వాత మన దగ్గర కావాల్సినంత సమయం ఉండదు. కాబట్టి ఈ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మన యొక్క లోపాలు ఎక్కడున్నాయో వాటిని అధిగమించి మీరు ముందు వరుసలో ఉండి ప్రయత్నం చేస్తే కనుక, అంటే అందరితో పాటు కాకుండా ముందు వరుసలో ఉండే ప్రయత్నం మనం చేయగలిగితే కనుక ఖచ్చితంగా మనము సెలక్షన్ లిస్ట్లో ఉండడం అయితే జరుగుతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. రాను పోటీ అనేటువంటిది పెరుగుతున్నది, పోస్టుల సంఖ్య తగ్గుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనే మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేస్తూ ఉంటేనే మనం ముందు వరుసలో నిల్చొని ఖచ్చితంగా జాబ్ సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నప్పటికి కూడా ఖచ్చితంగా ఒక 4-5 గంటలన్నా ఈ డిఎస్సి కోసం, ఈ డిఎస్సి కోసం కాదు, మీ భవిష్యత్తు, మిగిలినటువంటి మీ భవిష్యత్తు కోసం అంతా కూడా కష్టపడేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు దుర్గం హరీష్, తోలం కళ్యాణ్, పాండు, పవన్ పాల్గొన్నారు. అంటే అధికారుల వద్దకు డిఎస్సికి సంబంధించిన అంశాన్ని తీసుకెళ్లడంలో డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘానికి చెందినటువంటి అభ్యర్థులు దుర్గం హరీష్ గారు, వీళ్ళంతా కూడా పవన్ గారు, వీళ్ళంతా కూడా రెగ్యులర్గా ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అది హర్షించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా ఖాళీల సంఖ్యలు అనేటువంటి బాగా ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో, ముఖ్యంగా మా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాల్లో ప్రభుత్వ స్థానిక సంస్థల పరిధిలో 728 పాఠశాలలు అయితే ఉన్నాయి. వీటికి 2447 మంది ఉపాధ్యాయులు అవసరం కాగా ప్రస్తుతం 2050 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 397 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2024లో జీవో 317 ద్వారా స్పౌస్ కేసుల్లో 65 మంది ఇతర జిల్లాలకు బదిలీ కావడంతో కొరత ఏర్పడ్డది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. ఇక్కడ చూసుకుంటే మొత్తం 15 మండలాల్లో ఇక్కడ మొత్తంగా 397 మంది కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి. టీచర్లు అనేటువంటి వాళ్ళు అవసరం పడుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఈ రకంగా ఖాళీలు అనేటువంటి ప్రతి జిల్లాలో కూడా ఉండడే ఉన్నాయి. ఆ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నోటిఫికేషన్ అనేటువంటిది వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎస్బీఐలో క్లర్క్ ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్ అనేటువంటిది, అంటే మిగిలిన ఉద్యోగాల కంటే నన్ను అడిగితే కనుక ఈ ఎస్బీఐకి సంబంధించిన క్లర్కో, పిఓ ఆ రకమైనటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే ఉత్తమమేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. ఈ ఆర్ఆర్బీకి సంబంధించి కానీ, ఎస్బీఐకి సంబంధించి కానీ, బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్లు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే దేశంలోని అతిపెద్ద ప్రపంచ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐలో జూనియర్ అసిస్టెంట్ అంటే కస్టమర్ సపోర్ట్ సేల్స్ పోస్టుల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ వచ్చింది.
మొత్తం 9124. తెలంగాణలో 260 ఖాళీలు ఉన్నాయి. ఇక రిజర్వేషన్ పరంగా కూడా మీరు చూడవచ్చు. ఈ రకంగా ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా అర్హులే కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అవకాశం ఉంటే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనిపైన ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తొందరగా సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. వయసు 1/4/2024కి 20 నుంచి 28 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీకి ఏమో 5 ఏళ్ళు, ఓబీసీకి ఏమో 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీకి సంబంధించి 10 ఏళ్ళ వయసు సడలింపు అనేటువంటిది అయితే ఉంటుంది. క్లియర్గా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వేతనం 24,050 నుంచి 64,450 ప్లస్ అలవెన్స్లు, ఇవన్నీ కూడా మంచి శాలరీ అనేటువంటిది అయితే రావడం అయితే జరుగుతుంది. ఎంపిక విధానం అనేటువంటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే తెలంగాణలోకి తెలుగులో దానికి సంబంధించిన ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇదేం కష్టమైనటువంటి అంశం కాదు. దరఖాస్తు ఫీజు అన్రిజర్వ్డ్ వాళ్ళకు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఓడి వాళ్ళకు ఫీజు అనేటువంటిది లేదు. ఇంత డిఫరెన్స్ అనేటువంటిది చూపియద్దండి, ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈ డబ్బుల పరంగా ఆర్థికపరమైనటువంటి అంశంలో ఫీజు కట్టాలంటేనే ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ ఫీజులు అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటే అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. దరఖాస్తులు 11 ఆగస్టు నుంచి మొదలైనవి, 31 ఆగస్టు వరకు అయితే అవకాశం ఉంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎప్పుడు కూడా గుర్తు చేస్తూనే ఉంటాను, ఇబ్బంది ఏం లేదు. దాని తర్వాత 4098 ఉద్యోగాలు రేపటి నుంచి దరఖాస్తులు అంటూ మనకు నిన్న వచ్చిన అప్డేట్ ఇది. ఇక్కడ డిఎంఎస్ సిఎంఎస్ పోస్టుల నుంచి అయితే పోస్టులకు రేపటి నుంచి ఆగస్టు 14 అంటే ఈ రోజు నుంచి అయితే ప్రక్రియ ప్రారంభంగా అన్నది. రిక్రూట్మెంట్ ద్వారా 4098 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్, డిప్లొమా లేదా డిగ్రీ పూర్తయిన వారు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 13. CBT1 CBT2 డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటాయి. సైట్ అయితే అఫీషియల్ సైట్ అయితే ఇక్కడ ఉంది. క్లియర్గా ఇంకా పూర్తి సమాచారం కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఆహ్వానం. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నితిన్ కాబ్రాకు సంబంధించి మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ విధానంలో 4 ప్రొఫెసర్లు, 5 అసోసియేట్ ప్రొఫెసర్లు, 6 సీనియర్ రెసిడెంట్లు, 3 ట్యూటర్ పోస్టులకు అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అయితే ఇవ్వడం జరిగింది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు 18 ఆగస్టు నుంచి 14 అంటే ఈ రోజే చివరి తేదీ 3 గంటల వరకు అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మెదక్లో దరఖాస్తులు అయితే అందివ్వాలని చెప్పడం అయితే జరిగింది. క్లియర్గా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. పోస్టుల వివరాలు, ఖాళీల సంఖ్య, అనస్థీషియా టెక్నీషియన్ 8 ఇవన్నీ కూడా మీకు పోస్టులు అనేటువంటివి అయితే ఇందులో ఉండడం అయితే జరిగింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూడవచ్చు. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి కూడా మిగిలినటువంటి ఏవైతే రాని వాటి జిల్లాలు ఉన్నాయో వాటికి కూడా అతి త్వరలోనే నోటిఫికేషన్ రావడానికి సన్నాహాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి కాబట్టి క్లియర్గా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు, అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పెంపు పైన కూడా వినతి పత్రాలు చాలా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అవి పెంచేటువంటి యోచనలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది అనేటువంటిది మనకు సమాచారం. మరి అది ఎంతవరకు మనకు క్లియర్ అవుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. బాయ్, టేక్ కేర్, జై హింద్.